స్వేరింగ్ ఇన్ సెరమనీ జరగబోతుంది. స్వేరింగ్ ఇన్ సెరమనీ ఓత్ సిటిజన్ ఫోర్స్ యొక్క ఫౌండేషన్ ఆర్టికల్ 51 ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో 51వ అధికరణం అన్నది సిటిజన్ ఫోర్స్ అన్నది సిటిజన్స్ ఫౌండేషన్ అయినట్టే సిటిజన్ ఫోర్స్కే ఫౌండేషన్ ఆర్టికల్ 51A. కనుక యథాతథంగా ఎప్పుడు ఏ బ్యాచ్ రిలీజ్ అయినా మొట్టమొదటిగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటాం. ప్లీజ్ అందరూ కూడా 50 ప్రతిజ్ఞ తీసుకోవాలి. రమేష్ బాబు అనే నేను అందరూ అయిపోయాక లాస్ట్లో చేయత్తాను, లాస్ట్కి వచ్చేసానని అప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. భారత రాజ్యాంగానికి కట్టుబడి దాని ఆదర్శాలను, రాజ్యాంగ సంస్థలను, జాతీయ పతాకాన్ని మరియు జాతీయ గీతాన్ని గౌరవిస్తాను. నేను జాతీయ స్వాతంత్ర పోరాటం కొరకు స్ఫూర్తినిచ్చిన ఉన్నత ఆదర్శములను జ్ఞాపకం ఉంచుకొని వాటిని పాటిస్తాను. నేను దేశ సార్వభౌమతను, ఐక్యత మరియు అఖండతను సమర్థించి దేశ సమగ్రతను రక్షిస్తాను. నేను దేశమును రక్షించడానికి లేదా నన్ను కోరినప్పుడు జాతీయ సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను భారత ప్రజలందరి మధ్య మత, భాష, ప్రాంతము లేక వర్గ వైవిధ్యములను అధిగమించి సామరస్యమును, సోదర భావమును పెంపొందిస్తాను. మరియు స్త్రీల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను మానుకుంటాను. నేను మన మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువనిస్తాను మరియు సంరక్షిస్తాను. నేను దేశ సహజ సంపదలు అయినటువంటి అడవులు, సరస్సులు, నదులు, వన్య ప్రాణులతో సహా ప్రకృతి సహజ సిద్ధమైన పరిశ్రమలను కాపాడి అభివృద్ధి చేస్తాను. మరియు ప్రాణికోటి పట్ల కరుణ కలిగి ఉంటాను. నేను శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం మరియు సంస్కరణ స్ఫూర్తిని అభివృద్ధి చేస్తాను. నేను పబ్లిక్ ఆస్తులను సంరక్షిస్తాను మరియు హింసను విడనాడతాను. నేను వ్యక్తిగత మరియు సామూహిక కార్యకలాపాలను
విజయవంతంగా పూర్తి చేసి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో తోడ్పడతాను. నేను శాంతియుత మరియు చట్టబద్ధమైన సంస్కృతిని ప్రోత్సహిస్తాను. జై హింద్.